నమస్కారం సార్. సార్ నమస్కారం సార్. ఎక్కడి నుంచి సార్ మీరు? నిజామాబాద్ జిల్లా బాల్కొండ సార్ మాది. ఏ సమస్య గురించి అని వచ్చేసారు? సమస్య అంటూ మొదటి నుంచి నేను చిన్నప్పటి నుంచి అదే సమస్య. 1059 సంవత్సరం కింద అల్లయ్యకొండ వీళ్ళిద్దరు పరిపాలించారు. అల్లకొండ అని కోట ఉంది. అయితే నేను చిన్నప్పుడు 7th క్లాస్ ఉన్నప్పటి నుంచి అమెరికా నుంచి శాసనలు వచ్చిండ్రు. మా సార్లు తీసుకుపోయిన మనల్ని అల్లకొండ కిల్లకు వచ్చిన పోదామంతరం పోయినాం. అప్పటి నుంచి నా మనసులో పడ్డది, ఈ కిల్లా ఏంది, కిల్లా పరిస్థితి ఏంది, కిల్లా ఎవరు పరిపాలించాను అనుకొని ఇంటర్మీడియట్లో కూడా నేను చరిత్ర అని చెప్పేసి హిస్టరీ తీసుకున్నా సబ్జెక్టు. డిగ్రీలో అదే చేసిన, పీజీ కూడా పీజీ కూడా చరిత్ర పరిశోధిక అది సబ్జెక్ట్ తీసుకున్నా. ఇప్పుడు ఏం చేసినంటే బాల్కొండ కిల్లాకు అభివృద్ధి చేయాలా, ఏ విధంగా అభివృద్ధి చేయాలా, ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ పురావస్తు శాఖ డిపార్ట్మెంట్ ద్వారా ఈ కిల్లాని మరమ్మతులు చేస్తే కనీసం నెక్స్ట్ వాళ్ళ జనరేషన్కు పిల్లలకు ఉపయోగపడుతుందని చెప్పేసి నేను విజ్ఞప్తి చేసిన. గత 3 నెలల కింద కూడా మీ ద్వారానే ప్రభుత్వానికి విన్నతి వెళ్ళింది. రిప్రజెంట్ చేస్తే వాళ్ళు ఒక జవాబు ఇచ్చిండ్రు, మరి డబ్బులు లేవు, మా జీతాలకు డబ్బులు లేవు, ఇంకా ఆ పని ఎక్కడ పెట్టుకుంటామని అంటున్నారు. నేను కూడా అడుగుతున్నా, ఏదో ప్రాజెక్టు కడుతున్నారు, కుగిపోతున్నాయి. మరి ఇది ప్రాజెక్టే కదా, ఇది పబ్లిక్ ఉపయోగపడే ప్రాజెక్టే కదా, వచ్చే పిల్లలకు బాల్కొండ కిల్లా ఉందని ఇప్పుడు అనుకుంటున్నాం. రామచిలుకలు లేవు, పిల్లలకి ఏం చెప్తున్నాం, బుక్లా ఇది రామచిలుక ఇట్లా ఉంది, ఈ పులి ఇట్లా ఉంది అని చెప్పుకుంటున్నాం. రేపు ఫ్యూచర్లో కూడా బాల్కొండ కిల్లా ఉండనట అని అనుకుంటారు. కనుమరిగిపోతుంది, చరిత్ర అనేది కనుమరిగిపోతుంది. నేను ఒకటి అంటున్నా, ఎంత కష్టమైనా ఎన్ని ఖర్చైనా నా సొంతంగా నేను ఒకటే పోరాడుతున్నా, దానికి మరమ్మతులు చేయాలా. 10 కోట్లతో ఇంతకుముందు ఈ మన దోమకొండ కిల్లని చిరంజీవి కేంద్ర మంత్రి ఉండే, పర్యాటక శాఖ మంత్రి ఉండే, 50 కోట్లతో ఖర్చు పెట్టి ఇవాళ దోమకొండ కిల్లా మంచి డెవలప్ అయింది. కామారెడ్డి జిల్లా ఉంటుంది. మరి బాల్కొండ కిల్లా దోమకొండ కూడా పెద్దది, 10-50 సంవత్సరాల కింద కిల్లాది. దాని గురించి ఎవరు పట్టించుకుంటలేరు. నా ఆవేదన ఒకటి ఏంటంటే కిల్లాకు మరమ్మతులు చేయండి. మీరు ప్రభుత్వములు కుంభకోణాలు చేస్తున్నారు, కబ్జాలు చేస్తున్నారు. మరి ఇలాంటి కార్యక్రమాలు చేపట్టాలని నా ఉద్దేశం. మనకు వస్తున్న కొన్ని వార్తల ప్రకారం చూసుకుంటే సార్, ఇప్పుడు ఆ కిల్లాలో కొంతవరకు ఆక్రమణ జరిగిందని చెప్పేసి వార్తలు వినిపిస్తున్నాయి. ఎంతవరకు వాస్తవం సార్? కిల్లాకు ఊరి చుట్టూ కందకం ఉంటుంది ఒకటి. ఆ కందకం అనేది మొత్తం ఆక్రమణ అయిపోయింది. కందకం లేకుండా పోయింది. 70% కందకం ఆక్రమణ గురైంది. 20% మాత్రం కిల్లా ఉత్తర భాగంలో కొన్ని నీళ్లు ఉండి కందకం ఉంది. అందులో కొన్ని విష జంతువులు కూడా ఉన్నాయి, మొసళ్ళు కూడా ఉన్నాయి. పురావస్తు శాఖ నుంచి రీజనల్ జెండర్ కర్నూలు నుంచి వచ్చి చూసినారు, ఫోటోలు తీసుకున్నారు. మరి 70% కబ్జా అయిన వాటిలో భవంతులు నిర్మించారు. ప్రభుత్వం ఒకటి ఆదాయం కావాలంటే ఈ ఇల్లీగల్గా నిర్మించినటువంటి భవనాలని కొంత అమౌంట్ వేసి వాళ్ళ ద్వారా ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. అది కూడా నేను చెప్తున్నా, ఇదంతా కబ్జా చేసిండు సార్, దీని కొంత అమౌంట్ మీరు పనిష్మెంట్ కింద ఇస్తే వాళ్ళు డబ్బులు ఇస్తారు, ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. ఆ ఆదాయంతో కిల్లా అభివృద్ధి చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. అధికారులు ఏమంటే మేము ఏం చేస్తాం సార్, మొత్తం ఏమవుతుంది, మొత్తం ఏం కాదు, ఇప్పుడు దాని గురించి మాకు జీతాలు ఏమంటున్నారు, ఇక ఏం చేయాలో చెప్పండి, అర్థం కాకుండా జరుగుతుందని చెప్పేసి అనిపిస్తుందా సార్? అప్పుడు చిరంజీవి దోమకొండ వేసారు అని చెప్పేసి అంటున్నారు కదా సార్, పర్యాటక మంత్రిగా. లాస్ట్ టైం కిషన్ రెడ్డి ఇలా ఏమైనా వేసారు సార్, దీని గురించి ఏమైనా పట్టించుకున్నారు? అయితే ఒకటి ఏంటంటే ఇంత పోరాటం చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు భూములు కబ్జా కాకుండా ఉన్నాయి. భయమైంది. నరసింహరావు రిపోర్టరు కాబట్టి ఆయన ఏమైనా కబ్జా చేస్తే మా ఎమ్మడ పడతారని చెప్పి భయం ఉంది. ఎంఆర్ఓ కూడా కొంచెం మంచి ఎంఆర్ఓ ఉన్నాడు శ్రీధర్ అని, ఆయన కూడా మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు. సరే అవన్నీ మేము పట్టించుకోమంటున్నారు. ఒక ఇష్యూ వచ్చింది, కిల్లకు సంబంధించిన కందకం దున్నితే సార్ దృష్టికి తీసుకెళ్తే దాన్ని ఆపేసిండ్రు. అది ఇప్పటికీ కబ్జా కాలేదు. నేను అదే అలాంటి అధికారులు మాకు కావాలా, కిల్లా అభివృద్ధి కావాలా, వచ్చే జనరేషన్కు దానికి పడాలని చెప్పి కోరుకుంటున్నాను. ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందని చెప్పేసి మీకు అనిపించింది సార్? ప్రజలు మాత్రం బాగా స్పందిస్తున్నారు, మంచి పని చేస్తున్నారు, నడుస్తున్నాం అంటున్నారు. కానీ ఎవరు కూడా నాతో సపోర్ట్ చేయడం లేదు. అంతే, మాకేమవుతుందో, మేమేం తప్పు మా తప్పులు బయట కడస్తాయని చెప్పేసి దాన్ని కొంచెం భయపడుతున్నారు. ఒక్క వ్యక్తి కానీ పోరాడుతున్నాను. నాతో పాటు ఇప్పుడు ఈ పరిస్థితి నిన్నటి దాకా ఒక 50 మంది యూత్ తయారైనరు. మీరు పోరాడిస్తారు, మేము ఎంబటుంటామని అంటున్నారు. నేను పోరాడేది ఒకటే, ఫైట్ చేసేది లేదు, ఏం చేసేది లేదు. కాకపోతే పోరాడతా, రిటర్న్లో మాత్రం లెటర్ ఇస్తూ కేంద్ర మంత్రి దాకా మీరు లెటర్ ఇస్తూ మాత్రం పోరాడతా. ఇప్పుడు నేను బుక్ కూడా రాసిన, మీరు చూసిన రోజు అల్లకొండ ఊరు ఉద్యమం 5 వాళ్ళ ప్రసిద్ధి అని చెప్పేసి బుక్ కూడా రాసిన. ఆ బుక్లో మొత్తం చరిత్ర ఇచ్చిన, ఏమని బాల్కొండలో ఏ విధంగా ఈ కిల్లా ఉండే, ఏ విధంగా చరిత్ర ఉండే, దానికి సంబంధించిన ఆనవాళ్ళన్నీ ఈ బుక్లో మ్యాప్ ఇవ్వడం జరిగింది, బుక్ చరిత్ర ఇవ్వడం జరిగింది. ఇది ఫ్యూచర్లో పిల్లలు చదువుకుంటారు.
పిల్లలు తెలిసిపోతుంది. ఇది చాలా మంచి నాలెడ్జ్గా ఉన్నటువంటి బుక్. ఈ బాల్కొండలో 1151లో 59లో శ్రీ నిమిషాంబాదేవి పురాతన ఆలయం ఉంది. ఇప్పుడు నిమిషాంబాదేవి ఆలయాలు మొత్తం రాష్ట్ర వ్యాప్తంలో అన్నీ అయినాయి. కానీ ఈ బాల్కొండలో అల్లకొండ అంటారు గ్రామంలో 1059లో పంచలోహ విగ్రహం ఉంది. విశిష్టమైనటువంటి విగ్రహము. ఆ విగ్రహాన్ని ఎవరైనా దర్శించుకుంటే కళ్ళతో చూస్తే వాళ్ళకు అనుకున్న కోరికలన్నీ ఆమెనే తీరుస్తుంది. అలాంటి ఆలయానికి కూడా నేను ఏమంటున్నా అంటే ఎక్కడి నుంచి వస్తున్నారు, హైదరాబాద్ నుంచి కూడా వస్తున్నారు, అన్నదానం చేస్తున్నారు. అక్కడ ఉండడానికి నిల్వ నీడ లేదు, పక్కల అన్ని ఇల్లు ఉన్నాయి. ఎక్కడన్నా ప్రభుత్వం ముఖ్యాల దేవాదాయ శాఖ వాళ్ళు కొంత నిధులు ఇస్తే కళ్యాణ మండపం అవుతుంది. దాని భూమి కూడా ఉంది, దానికి ఫౌండేషన్ కూడా వేసినాము. మేము సొంతంగా ఖర్చు పెట్టి వేసినాము. మా భక్తులందరూ చేసి ఒక 3 లక్షలతో దాని ఫౌండేషన్ కూడా వేసుకున్నాము. దేవాదాయ శాఖ కొందరు స్పందించి మాకు ఒక 15 లక్షలు ఇస్తే అక్కడ ఉండడానికి ఒక కళ్యాణ మండపం రూపంలో ఒక షెడ్ లాగా ఉంటుందని చెప్పి నేను కోరుకుంటున్నా. దయచేసి ఈ విషయాన్ని మీరు దేవాదాయ శాఖ దృష్టి తీసుకోవాల్సిందని కోరుతున్నా.